వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. అంతా రామమయం. ప్రపంచమంతా రామనామ జపముతో తరించిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 200 దేశాలలో అన్ని ప్రభుత్వాలు రాముని కోసం ఆలోచించడమే కాకుండా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం అనేటటువంటిది విశ్వగురు విశ్వవిజేతగా మారినటువంటి తరుణం. అయోధ్య రామ మందిర ప్రతిష్టాపనం అనేటటువంటిది ఒక ప్రపంచ ఉత్సవంగా కొనసాగుతుంది. ప్రపంచ దేశాల నుండి ప్రతినిధులు ఈ ప్రతిష్టాపనోత్సవానికి అతిథులుగా హాజరు కావడం మరొకటైతే, ప్రభుత్వాలు స్వయంగా ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం అనేటటువంటిది మరో లెక్కగా భావించాలి. దుబాయ్ లాంటి ఇస్లామిక్ కంట్రీలలో కూడా రామనామ జపం కొనసాగించడమే కాకుండా అక్కడ ప్రత్యేకమైనటువంటి లేజర్ షోలు అయోధ్య రాముని ప్రతిబింబించే విధంగా కొనసాగిస్తుండడం అనేటటువంటిది నా భూతో నా భవిష్యత్తు, అఖండ భారతంలో ఇలాంటి సంఘటనలు, ఇలాంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు భవిష్యత్తులో ఎప్పుడు చోటు చేసుకోవనేటటువంటిది మాత్రం ఒక స్పష్టత ఏర్పడింది. రామమందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఊరు నుండి ప్రతి ఒక్కరూ వెళ్ళడానికి అనేటటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకతలను రాముడికి సమర్పించేందుకు కూడా ఉత్సాహపడుతున్నారు. ఆ ప్రత్యేకతలు తిరుపతి తిరుమల దేవస్థానం నుండి 5 లక్షల లడ్డూలు, అదేవిధంగా మధ్యప్రదేశ్లో శ్రీ అమ్మవారి దేవాలయం నుండి 5 లక్షల లడ్డూలు, తెలంగాణ రాష్ట్రం నుండి పలు పట్టు వస్త్రాలు, స్వామివారికి సమర్పించేటటువంటి లడ్డు రికార్డు స్థాయిలో రూపొందించినటువంటి లడ్డుతో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతం నుండి ఒక ప్రత్యేకమైనటువంటి కానుక శ్రీ రాముల వారికి సమర్పించేందుకు ప్రయాణమయ్యాయి. కొద్ది గంటల్లో అయోధ్య రాముడి శోభ ప్రపంచానికి చాటేటటువంటి సమయం ఆసన్నమవుతుంది. మర్యాదోత్తమ రాముని యొక్క విశిష్టత గురించి నలుమూలల చాటడమే కాకుండా రాముడు నిర్వహించినటువంటి ఆదర్శవంతమైనటువంటి పాలన రాజకీయాలకు, రాజ్యాలకు శాశ్వతంగా ఉండాలి, వాళ్ళ ఆదర్శంగా ఉండాలనేటటువంటి నేపథ్యంతో విశ్వ ఉత్సాహంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. సుమారు 26 దేశాల నుండి ప్రతినిధులు రేపు ఈ ప్రతిష్టాపనోత్సవాన్ని తిలకించేందుకు వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని వారి స్థానికంగా ఉన్నటువంటి ఛానళ్లలో, స్థానికంగా ఉన్నటువంటి అంశాలలో చూపిస్తున్నటువంటి వైనం. దేశ విదేశాలలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అయోధ్య రాముని యొక్క విశిష్టత చాటి చెప్పే విధంగా ఈ అంశం కొనసాగుతుంది. దేశ విదేశాలలో కూడా అయోధ్య రాముని యొక్క విశిష్టత గురించి చర్చలు కొనసాగుతాయి. వాటిపైన కొనసాగేటటువంటి అన్ని అభివృద్ధికరమైనటువంటి అంశాల గురించి కూడా మనకు అప్డేట్స్ అనేటువంటి ఉంటుంది. ప్రైమ్ 9 న్యూస్ తెలుగు మీడియాలోనే మొట్టమొదటిసారిగా 1990, 1992 సంవత్సరాలలో కరసేవలో పాల్గొన్నటువంటి కరసేవకులను మీ ముందుకు తీసుకురావడమే కాకుండా బుల్లెట్ గాయాలతో ఆసుపత్రులలో చేరినటువంటి కరసేవకులను, జైళ్లల్లో ఉన్నటువంటి కరసేవకులను మీ ముందుకు తీసుకురావడానికి అనేది ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. 1990వ సంవత్సరంలో అయోధ్య రామ మందిర నిర్మాణమే ఏకైక లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ, హిందూ సంస్థలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కరసేవకెళ్ళి అక్కడ ఎన్నో కష్టాలు అనుభవించినటువంటి అశోక్ గారు మనతో పాటు స్టూడియోలో లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మనతో పాటు బ్రదర్ షఫీ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి శశిధర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. నాయని బుచ్చిరెడ్డి గారు ఎవరైతే గాయాల పాలై నానా ఇబ్బందులు పాలైనటువంటి బుచ్చిరెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా కేశవ్జీ గారు విశ్వ హిందూ పరిషత్
ప్రధాన కార్యదర్శి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. శంకర్ రెడ్డి గారు మనకు 1991లో ఆయన కూడా కరసేవకని వెళ్ళి కటకటాల పాలైనటువంటి శంకర్ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఇంకా చాలామందిని కరసేవలో పాల్గొని వివిధ అంశాలతో వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులను మిమ్మల్ని పరిచయం చేయాలి. వాళ్ళ మనోభావాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు బ్రతుకున్నన్ని రోజులు అంటే బ్రతుకున్నంత కాలంలో రామమందిర నిర్మాణం చూస్తారా చూడరా అనేటటువంటి డోలాయమాన పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆనంద బాష్పాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి రామమందిరం కోరుకున్నారు అంటే రాముడు ఒక మతానికి చెందినవాడు, ఒక ప్రాంతానికి చెందినవాడు, ఒక ఆశయానికి చెందినవాడే కాకుండా విఖ్యాతం గాల్చినటువంటి ఒక దేవుడిగా, ఒక రాజుగా, ఒక ప్రవక్తగా రాముణ్ణి మనం ప్రతిబింబించేటటువంటి అంశంతో పాటు అతను చేసినటువంటి రాజకీయమైనటువంటి కానివ్వండి, ఇతర అంశాలు కానివ్వండి, అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. ఒక వ్యక్తి గురించి, ఒక రాజు గురించి, ఒక దేవుని గురించి ఈరోజు ప్రపంచం తలపించేటటువంటి గొప్ప కీర్తికి మనం తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అనేది కొనసాగుతుంది. ప్రైమ్ 9 న్యూస్లో స్టూడియోలో ఉన్నటువంటి అశోక్ గారు రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతంలోని మహేశ్వరం మండలం రావిరాల గ్రామం 1990వ సంవత్సరంలో అక్కడ కరసేవ గురించి గ్రామం నుండి ఎంతోమంది వెళ్ళారు. 1992వ సంవత్సరంలో కూడా ఎంతోమంది అంటే సుమారు ఒక 600 మంది వెళ్ళడానికి ప్రయత్నం కొనసాగించినా కానీ గ్రామాన్ని పోలీసులు దిగ్బంధం చేసి గ్రామం నుండి ఎవరు బయటికి వెళ్లకుండా పోలీసుల కంచెలను ఛేదించుకొని కూడా 2 సార్లు కరసేవకి వెళ్ళినటువంటి చరిత్ర అశోక్ అండ్ వాళ్ళ గ్రామస్తులది. అశోక్ గారు ఎట్లా స్పందిస్తారండి? ఎందుకంటే రామమందిర నిర్మాణం అనేటటువంటిది మీరు ఆ రోజు కరసేవలో పాల్గొన్నప్పుడు మీరు నుంచి ఉండకపోవచ్చు, కానీ దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక ఉత్సాహంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక ఉత్సాహంగా కొనసాగుతుంది. ఎట్లా స్పందిస్తారు? ముందుగా జై శ్రీరామ్. యావత్ హిందూ సమాజానికి అయోధ్య యొక్క ఆ శుభ గడియలను ప్రసారం చేస్తున్న ప్రైమ్ 9 టీవీకి ముందుగా ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులుండి ఇంకా ధర్మం గురించి ముందుకు పాటుపడతారని ఆశిస్తూ దాదాపు 500 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం ద్వారా ఆ శ్రీరామచంద్రుని యొక్క భవ్య మందిరాన్ని అయోధ్యలో కొన్ని గంటల్లోనే ప్రతిష్టాపన యావత్ ప్రజానికానికి, ప్రపంచానికి మొత్తం దర్శన భాగ్యం కల్పిస్తూ ఒక సుదీర్ఘమైన పోరాటం ద్వారా హిందూ సమాజం ఈరోజు మేల్కొని ఆ మేల్కొన్న సమాజాన్ని జాగృతపరిచి ఆ జాగృతమైన హిందూ సమాజం ధర్మం పట్ల నిబద్ధత, ధర్మాన్ని కాపాడే బాధ్యతలో ముందుండాలని ఆశిస్తూ ఖచ్చితంగా ఏదైతే ధార్మికంగా పనిచేస్తున్న సంస్థలకు కానీ 1925 నుంచి ఏదైతే పరమ పూజనీయ డాక్టర్ కేశవ బలరామ్ ఎడ్గేవార్ ఏదైతే ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు ఉన్నారో వారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ కూడా ఈ స్వాతంత్రం అనేది ఎందుకు పోయిందనేది ఒక ఆలోచనతోనే అతను ఒక ధార్మికమైన, ఒక సాంస్కృతికపరమైన, ఒక నిబద్ధత గల ఒక సంస్థను ఏర్పాటు చేయాలనే ఆ రోజే ఉద్దేశంతోనే ఆ రోజు నుంచే ఈ కార్యక్రమం మొదలైంది. అందులో భాగంగానే ఏదైతే ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం కరసేవ చేయడం, కరసేవ కంటే ముందు జరిగిన కార్యక్రమాలు భూమి పూజ కానీ, శిలాన్యాస్ కానీ, రామజ్యోతి కానీ, అంటే ఏదైతే ప్రోగ్రాం చేసినో యావత్ ప్రజానికంగిన వారిని సమాజంగిన వారిని గుర్తించింది. ఆ సమాజం గుర్తించిన సమాజం ఈరోజు వాళ్ళ కళ్ళ ముందల ఆ భవ్యమైన ఆలయం కనుముందు ఒక కొన్ని గంటల్లో